హాయ్ ఫ్రెండ్స్, మన ప్రపంచంలో ఉన్న మొక్కలన్నీ కూడా దాదాపుగా వాటర్ను, సన్లైట్ను ఆహారంగా తీసుకొని జీవిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లాంట్ వచ్చేసి ఏకంగా కీటకాలను, అదేవిధంగా చిన్న చిన్న ఎలుకలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అదే పిక్చర్ ప్లాంట్. సో దీనినే నెపందస్ అని కూడా అంటారు, అదేవిధంగా మాంసాహారి మొక్క అని కూడా అంటారు. అసలు ఇది ఎందుకు కీటకాలని ఆహారంగా తీసుకుంటుంది, దీనికి ఉన్న కథ ఏంటి అనే విషయాలు ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దీని యొక్క నిర్మాణం ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి దీన్ని. ఇది కూజ ఆకారంలో ఉంది. అబ్బా భలే ఉంది కదా అనుకుంటున్నారా? అవునండి, కూజ ఆకారంలో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి దీనికి పిక్చర్ ప్లాంట్ అనే పేరు కూడా రావడం జరిగింది. సో దీనికి పైన ఒక మూత లాంటి నిర్మాణం కూడా ఉంటుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే, కీటకం ఎప్పుడైతే కూజ లోపలికి వెళ్తుందో వెంటనే ఆ మూత అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి అది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ అందమైన ఆకర్షణీయమే కీటకాలకి ఒక ఎర్ర అన్నమాట. నెక్స్ట్, ఇది వేటాడే విధానం గురించి తెలుసుకుందాం. సో చెప్పాను కదా, ఇది ఒక కూజ ఆకారంలో ఉంటుందని చెప్పేసి. ఈ కూజ ఆకారం లోపల ఒక చిక్కటి ద్రవం అనేది ఉంటుంది. సో అది ఏంటి అంటే, ఒక తియ్యటి వాసన వెదజల్లుతూ ఉంటుంది. సో ఆ వాసనకి కీటకాలు అనేవన్నీ కూడా ఆకర్షింపబడతాయి, వెంటనే కూజ దగ్గరికి వస్తాయి. మీకు తెలుసు కదా, తీపిగా ఉన్నటువంటి వస్తువులు ఎక్కడ ఉన్నా కూడా చీమలు, ఈగలు అన్నీ కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఆ తియ్యటి సువాసన గల ద్రవాన్ని తన లోపల దాచుకుంటుంది. ఎప్పుడైతే అది వెదజల్లుతుందో ఈగలు, చీమలన్నీ కూడా దీని యొక్క అంచులపైకి రావడం జరుగుతుంది. దీని యొక్క అంచు అంతా కూడా ఎలా ఉంటుందంటే లైక్ జారుడు గుణాన్ని కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే కీటకాలు దాని అంచుపైన అడుగు పెడతాయో జారి కూజలోకి పడిపోతాయి. ఓకేనా? సో కూజలోకి పడిపోయిన తర్వాత పైన ఉన్నటువంటి కప్పు అనేది వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఇక అంతే, ఇది అక్కడ ఉన్నటువంటి లిక్విడ్లో పడి ఫుల్గా జీర్ణమైపోయి ఆ మొక్కకి ఆహారంగా మారిపోతుంది. అసలు ఈ ప్లాంట్ కీటకాలను ఎందుకు తింటుంది, అసలు ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయానికి వస్తే కనుక, ఇది పెరిగే నేలలో ఏంటి అంటే పోషకాలు తక్కువగా ఉంటాయి. సో ఆ పోషకాలు తక్కువగా ఉండడం వల్ల ఈ మొక్కకి బలహీనత అనేది ఏర్పడుతుంది. మొక్కలు ఎక్కువగా నైట్రోజన్ తీసుకుంటేనే ఎక్కువ ఎనర్జీగా బలంగా ఉంటాయి. కాబట్టి ఇది పోషకాలు తీసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి కీటకాలను తిని దీనికి పోషకాలు పుష్కలంగా తయారు చేసుకొని బలంగా తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మొక్క అనేది ఎంత భయంకరంగా ఉందో. సో ఈసారి నుంచైనా మనం మన యొక్క థాట్స్ని ఇంకొంచెం బెటర్గా చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి ఎంతవరకు తెలిసింది ఏంటి అంటే, మొక్కలు ఎండను అలాగే నీటిని తీసుకొని బ్రతుకుతాయని తెలుసు. కానీ ఈ రోజు నుండి మనకు తెలిసింది ఏంటి అంటే, కీటకాలను కూడా తీసుకొని బతుకుతాయని చెప్పేసి కూడా ఈరోజు నేను మీకు చెప్పడం జరిగింది. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.